హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ సాహస ప్రయాణం. ఈరోజు మనం కొత్త వ్లాగ్, అంటే నా ఫస్ట్ వ్లాగ్ అయితే చేయబోతున్నాము. మనం వెళ్ళబోయే ట్రైన్ నంబర్ 12677. ఇది డైలీ మెజెస్టిక్ నుంచి ఎర్నాకుళం అంటే కొచ్చికి వెళ్తుంది. సో ఎవ్రీడే మార్నింగ్ 6:10కి అయితే మెజెస్టిక్లో స్టార్ట్ అవుతుంది. వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5 అయితే అయిపోతుంది, 4:40 సంథింగ్ కొచ్చికి వెళ్ళేసరికి. చలి చాలా ఎక్కువ ఉంది మెజెస్టిక్లో. మార్నింగ్ 5 కంతా నేను హాస్టల్లో బయలుదేరి మెజెస్టిక్ రావడానికి నాకు ఆల్మోస్ట్ 5:40 అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మనం వెళ్ళబోతున్నాము. రైట్ నౌ టైం అయితే 6:10 అవుతా ఉంది మార్నింగ్. బెంగళూరు నుంచి ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం అయితే ట్రైన్ ఎక్కేసి దారిలో వచ్చే ప్రతిదీ చూసుకుంటూ వెళ్ళిపోదాం. రండి. బెంగళూరులో ఫస్ట్ స్టాప్ బెంగళూరు దాటాక. సో బెంగళూరు కంటోన్మెంట్ అని ఉంటుంది కదా. ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంది చూడండి. ఎస్పెషల్లీ లైట్గా మంచు పడుతూ ట్రైన్ వెళ్తుంటే, ఆహా మంచు చూడండి ఎంత పడతా ఉందో. అసలు అది లిటరల్లీ ఏమి కనపడట్లేదు. దాని మధ్యలో సూర్యుడు. దగ్గర మనం హోసూర్కి దగ్గరలో ఉన్నాము. ఆల్మోస్ట్ తమిళనాడు బార్డర్ అయితే దాటాము. కర్ణాటక తమిళనాడు బార్డర్. అఫీషియల్లీ మనం తమిళనాడుకి అయితే ఎంటర్ అయిపోయాము. బార్డర్ అయితే దాటేసాము. నెక్స్ట్ హొసూర్ స్టేషన్ వస్తుంది, తమిళనాడులోని ఫస్ట్ స్టేషన్ మనం ట్రైన్ స్టార్ట్ చేశాక. హొసూర్, అదిగోండి హొసూర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏదో ట్రైన్ అయితే ఆగి ఉంది, బట్ ఏ ట్రైన్ అనేది తెలియట్లేదు. ఈ ట్రైన్ అయితే మన కాకినాడ నుంచి బెంగళూరుకి అయితే వస్తుంది, శేషాద్రి ఎక్స్ప్రెస్ పేరుతో. ఇప్పుడైతే ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి నాగర్కోయిల్ వెళ్ళి నాగర్కోయిల్ నుంచి మళ్ళీ బెంగళూరు రిటర్న్ అవుతా ఉంది. ఇదేంటో తెలుసా, మనకి కావేరీ నది ఉంది కదా, కావేరీ నది ఉంది. ఇది చాలా పెద్దది. రీసెంట్ గా తమిళనాడుకి కర్ణాటకకి జరిగిన గొడవల వల్ల కూడా వాటర్ వల్ల గొడవ జరిగింది రివర్ వల్ల. అందుకే ఇదే కావేరీ నది చాలా పెద్దది. చూడండి, మన ట్రైన్ అయితే ఇప్పుడు ఈరోడ్ జంక్షన్ లోకి ఎంటర్ అవ్వబోతోంది. మన ట్రైన్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 5 hours పైనే దాటింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈరోడ్ జంక్షన్ లోకి ఎంటర్ అవ్వబోతోంది. ఆల్రెడీ ఏదో ట్రైన్ ఉన్నట్టుంది అక్కడ. అప్పుడెప్పుడు చిన్నప్పుడు చూసేవాడిని డీజిల్ ఇంజన్, ఇప్పుడు కనపడమే కరువు అయిపోయాయి. ఈరోడ్ జంక్షన్ లో అయితే ప్రెసెంట్ ఒక డీజిల్ ఇంజన్ అయితే కనపడింది. మన 90s కిడ్స్ కానీ ఎర్లీ 2K కిడ్స్ కానీ చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు మన ట్రైన్ అయితే కోయంబత్తూరు దాటుకుని అయితే వెళ్తున్నాం మనము. ఇప్పటి వరకు మన ట్రైన్ ఎన్ని స్టాప్స్ ఆగిందో చెప్తాను చూడండి. బెంగళూరు, కార్మేలారం, హోసూర్, ధర్మపురి, సేలం జంక్షన్, ఈరోడ్ జంక్షన్, తిరుపూర్, కోయంబత్తూర్ ఇవన్నీ దాటుకొని ఇప్పుడు ప్రజెంట్ కేరళకి అయితే అడుగు పెడుతున్నాము. ఆంధ్రాలో తిరుపతిలో తప్ప ఎక్కడా లేదనుకున్న రెడ్ శాండిల్వుడ్ ఇప్పుడు కేరళ బార్డర్ దాటగానే మొత్తం ఎక్కడ చూసినా రెడ్ శాండిల్వుడ్. జస్ట్ లైక్ ఫారెస్ట్ లాగా అయితే ఉంది. మొత్తం రెడ్ శాండిల్వుడ్ ఫారెస్ట్ మొత్తం. ఆ కొండను చూసారా ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం రాయితోనే ఫార్మేషన్ అయింది. అది తిరిగింది అసలు. మా ట్రైన్ అయితే ఇప్పుడు పాలక్కాడ్ జంక్షన్ లోకి అయితే ఎంటర్ అవుతోంది. మన ట్రైన్ ఎంటర్ అవుతా అంటే ఇంకో ట్రైన్ వెళ్ళిపోతుంది. అది గోరఖ్పూర్ కొచ్చువేలి ఎక్స్ప్రెస్. కొచ్చువేలి అంటే తెలుసు కదా, మన త్రివేంద్రంకి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ అనమాట. రప్తిసాగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. క్రౌడ్ చూసారా, చాలా ఎక్కువ ఉన్నారు క్రౌడ్ అయితే. ఒకటి ఎంటర్ అవగానే ఇంకో ట్రైన్ వెళ్ళిపోతుంది. మన ట్రైన్ అయితే ప్రెసెంట్ పాలక్కాడ్ జంక్షన్ నుంచి వెళ్ళిపోతుంది. డిపార్చర్ అయితే జరుగుతోంది. బై బాయ్ పాలక్కాడ్ జంక్షన్. ఏదో ఒక రోజు పాలక్కాడ్ని కూడా ఎక్స్ప్లోర్ చేయడం ఖచ్చితంగా చేస్తాను. సో ప్రెసెంట్ మనం పాలక్కాడ్ దాటి దీని తర్వాత స్టేషన్ అయిన త్రిశూర్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో మన ట్రైన్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 3:20 కంతా త్రిశూర్కి అయితే చేరిపోతుంది గివెన్ టైం ప్రకారం. కేరళలోకి వచ్చామో లేదో కేరళ ఫ్లేవర్ అయితే ఖచ్చితంగా తగులుతుంది. ఎక్కడ చూసినా గ్రీనరీయే, మొత్తం కొబ్బరి చెట్లే. కోకోనట్ ట్రీస్ కానీ, కొండలు కానీ, గ్రీనరీ కానీ, మొత్తం గాడ్స్ ఓన్ కంట్రీకి ఒక జస్టిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. టైం అయితే ఆల్మోస్ట్ 2:45 అవుతుంది. సో ఆకలేస్తుంది కాబట్టి ఒక ఎగ్ బిర్యానీ తీసుకున్నాను. దీనికి మనకి 90 రూపీస్ చార్జ్ చేశాడు. ఒక బిర్యానీ, ఒక రైతా, ఒక లెమన్ పికలు అండ్ ఒక స్పూన్ అయితే మనకి ఇచ్చాడు.
మనకి 2 ఎగ్స్ అండ్ రైస్ కొంచెమే ఇచ్చాడు. వర్త కాదో తెలియదు, బట్ క్వాంటిటీ అయితే చాలా తక్కువ అయితే ఉంది. టేస్ట్ చేసి చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో తెలియదు. యావరేజ్ కన్నా తక్కువ. కలర్ రైస్లో 2 ఎగ్స్ పెట్టేసి బిర్యానీ అని చెప్పి అమ్మేస్తున్నారు. సో వర్త అయితే కాదు, బట్ ఆకలికి తినాలి కాబట్టి ఏదో ఒకటి తినాలి కాబట్టి తినాల్సి వస్తుంది. చూద్దాం ఈరోజుకి ఇదే. ఇంకోట్లా ఇది యాక్చువల్లీ రైతా అనుకున్నాను, ఆ రైతా కూడా కాదు, ఇది బిర్యానీలోకి పప్పు చేసి వెళ్ళాడు, రైతా అని చెప్పి వెళ్ళాడు. బట్ బాక్స్ మీద మాత్రం రైతానే ఉంది, కానీ వాడు ఇచ్చింది మాత్రం పప్పు. 2 ఎగ్స్ ప్లస్ బిర్యానీ ప్లస్ పప్పు అంతే. మన ట్రైన్ ఇప్పుడు త్రిశూల్ స్టేషన్ అయితే దాటేసి వెళ్ళిపోతా ఉంది. త్రిశూల్ స్టేషన్, దీని తర్వాత ఇంకా డైరెక్ట్ మనం ఎర్నాకుళం స్టేషన్లో అయితే ఆగుతాము, అదే లాస్ట్ స్టాప్. మన ట్రైన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఆల్మోస్ట్ 9.5 hours అయితే అయ్యింది. ఇంకా ఎర్నాకుళం చేరుకోవడానికి 5 అవుతుంది. ఆల్మోస్ట్ ఇంకా 1.5 hour అయితే జర్నీ మిగిలి ఉంది. టోటల్ 11 hours జర్నీ దగ్గర పోతా ఉంది. ఫైనల్లీ మనం మన డెస్టినేషన్ అయిన కొచ్చికి అంటే ఎర్నాకుళం జంక్షన్కి అయితే రీచ్ అయిపోయాము. ఎర్నాకుళంకి నా టోటల్ జర్నీ టైం వచ్చేసి 11 hours దాకా పట్టింది. మార్నింగ్ 6కి ఎక్కితే ఇక్కడ రీచ్ అవ్వడానికి ఈవినింగ్ 5 అయితే అయ్యింది. ప్రజెంట్ అయితే ఎర్నాకుళం రైల్వే స్టేషన్లోనే ఉన్నాను. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి ఇంకా ఉండడానికి కానీ చూసుకోవడానికి కానీ అన్నీ వెతుక్కోవాలి. ఇక్కడే నేను ఒకటి బాగా అబ్జర్వ్ చేసింది వచ్చేసి కేరళ రైల్వే స్టేషన్స్ మొత్తంలో కానీ మన సైడ్ అయితే ఇట్లా డిస్ప్లే బోర్డ్స్ అనేవి ఉంటాయి, ట్రైన్ నెంబర్కి కానీ కోచ్ నెంబర్కి కానీ. బట్ కేరళలో నేను ఎక్కడ కూడా డిస్ప్లే బోర్డ్స్ అనేవి చూడలేదు. ఎక్కడ చూసినా ఇలాంటి బోర్డ్స్ పెట్టేసి ఉంటారు. సో అది ఇంకా పర్మనెంట్ ఉంటుంది. డిస్ప్లే బోర్డ్స్ అనేవి ఎక్కడా లేవు. మెయిన్ స్టేషన్స్ అయినా చిన్న స్టేషన్స్ అయినా ఎక్కడ కూడా డిస్ప్లే బోర్డ్స్ అనేవి లేవు. ఎర్నాకుళం రైల్వే స్టేషన్ నుంచి అయితే బయటకు వచ్చేసిన తర్వాత సిటీలోకి వెళ్ళడానికి గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఈ రోడ్లో వెళ్ళాలని చూపించింది. సో మనం ఇప్పుడు ఈ రోడ్లో వెళ్ళి సిటీలోకి ఏమేమి ఉన్నాయో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. వెరైటీ ఆఫ్ ఫుడ్స్ కానీ ప్లేసెస్ కానీ ఇంకా ఏమేమైతే వెరైటీగా టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్స్ ఏమేమైతే ఉన్నాయో అన్నిటిని ఎక్స్ప్లోర్ చేద్దాం. కొచ్చిలో ఒకటైతే అబ్జర్వ్ చేశాను, ఈ ఆటోస్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఆల్మోస్ట్ బ్లాక్ కలర్లోనే ఉన్నాయి. మన సైడ్ ఎల్లో కలర్లో ఉంటాయి, బట్ మోస్ట్ ఆఫ్ ద ఆటోస్ ఇక్కడ అనేవి ప్యూర్ బ్లాక్లో, కొన్నిసార్లు అయితే టోటల్ బ్లాక్లో మాత్రమే ఉంటాయి. కేరళ కోకోనట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది మనందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఫర్ ద ఫస్ట్ టైం నేను కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు కోకోనట్స్ని ఎలా ఫార్మింగ్ చేయాలి, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అగ్రికల్చర్ని ఎలా అందరికీ తెలిసేలా చేయాలని చెప్పేసి ఒక సపరేట్ బోర్డు, ఒక వెల్ఫేర్ అసోసియేషనే ఉంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా కూడా రికగ్నైజ్ అవ్వబడింది. ఇదే ఆ బిల్డింగ్. ఇందులోనే కోకోనట్స్ని ఎలా, దానికంటూ సపరేట్గా ఒక వెల్ఫేర్ అసోసియేషన్ అనేది దీంట్లోనే ఉంది. కొచ్చి లాంటి పెద్ద సిటీలో రోడ్స్ అనేవి ఆల్మోస్ట్ ఖాళీగానే ఉన్నాయి, చాలా తక్కువ వెళ్తున్నాయి వెహికల్స్ అనేవి కూడా. ట్రాఫిక్ కూడా చాలా అయితే తక్కువే ఉంది. ఇప్పుడు నేను ఏదైతే ఉన్నానో దీన్ని దుబ్బర్హాల్ రోడ్ అంటారు. ఇది స్ట్రైట్గా ఫెర్రీస్ ఉండే చోటుకి అయితే కనెక్ట్ అవుతుంది. అక్కడికి వెళ్ళి ఫెర్రీస్ ఎలా ఉంటాయి, ఎంతకు ఉంటాయి, అవైలబిలిటీ, టైం మొత్తం కనుక్కొని రేపు మళ్ళీ వెళ్దాం. సారీ అండి, ఇందాక అది దుబ్బర్ హాల్ అని చెప్పాను, బట్ అది దర్బార్ హాల్ అంట. ఆ దర్బార్ హాల్ ఏదో కాదు, ప్రెసెంట్ ఇక్కడ అయితే జరుగుతుంది ఒక కల్చరల్ యాక్టివిటీ. ఏనుగు ఎంత ముద్దుగా ఉందో. చిన్నప్పుడు తిరుపతి జూ పార్క్ లో పద్మావతి అనే ఒక ఏనుగు పిల్ల ఉండేది. సో నన్ను ఎత్తుకొని తిప్పేదంట. బట్ ఇప్పుడైతే అది లేదనుకుంటా. బట్ చాలా రోజులైంది ఏనుగుని చూసి కూడా. ఆ ఎదురుగా మీకు కనిపిస్తుంది ఏదో తెలుసా, అది కొచ్చి సీ పోర్ట్ అనమాట. సో ఆ సీ పోర్ట్ అనేది విల్లింగ్డన్ ఐలాండ్ లో అయితే ఉంది. సో ఈ ఎర్నాకుళం నుంచి విల్లింగ్డన్ ఐలాండ్కి వెళ్ళాలంటే చాలా వేస్ ఉన్నాయి. బట్ రేపు మార్నింగ్ మనం అక్కడైతే మరీన్ డ్రైవ్ అంటే వాటర్ మెట్రోస్ వెళ్తున్నాయి. మీకు అక్కడ కనపడుతుందో లేదో ఒకటి.
సో అది వాటర్ మెట్రో అన్నమాట. రేపు మార్నింగ్ మనం వాటర్ మెట్రోని ఎక్స్ప్లోర్ చేస్తూ ఇక్కడ నుంచి మరీన్ డ్రైవ్ నుంచి విలింగ్టన్ ఐలాండ్కి వెళ్ళి అక్కడ నుంచి ఫోర్ట్ కొచ్చికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. వ్యూ మాత్రం అదిరిపోయింది అసలు. జనాలు చూడండి ఎంత మంది ఉన్నారు ఈవినింగ్ పూట అట్టా సరదా కూర్చునేకి. స్ట్రైట్ గా చూసుకున్నట్టయితే ఒక క్రూజ్ షిప్ అయితే ఉంది. అది చీకట్లో కనబడట్లేదు, బట్ రేపు మార్నింగ్ మాత్రం అది అక్కడే ఉన్నిందంటే ఖచ్చితంగా చూపిస్తాను. మరీన్ డ్రైవ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వాటర్ మెట్రోలో ఫెర్రీస్ కానీ ఏదో తీసుకొని వెళ్ళే దారిలో మనకు కనబడిందంటే ఖచ్చితంగా మీకైతే చూపిస్తాను. బట్ కొచ్చి సీ పోర్ట్ అనేది ఎక్స్ప్లోర్ చేయగలడానికి పర్మిషన్ ఇస్తారా లేదో తెలియదు. ఒకవేళ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేసే చూపిస్తాను. ఆ తర్వాత ఫోర్ట్ కొచ్చి అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. ఈవినింగ్ టైమ్స్లో సరదాగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మాట్లాడుకోవడానికి కాసేపు టైం స్పెండ్ చేయడానికి కొచ్చిలో ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎదురుగా వాటర్ ఉంది, అవతల పోర్ట్ ఉంది, వెల్లింగ్టన్ ఐలాండ్ ఉంది. సో ఇక్కడ ఏమంటే గడ్డిలో కూర్చొని సరదాగా కాసేపు మాట్లాడుకొని ప్రశాంతంగా కూడా ఉంటుంది మనసుకి ఇక్కడైతే. సో ట్రావెలింగ్ స్టార్ట్ చేశాక నా ఫస్ట్ డే ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే ఎవరికైనా సరే ఫస్ట్ డే అనగానే వియర్నెస్ అనేది ఉంటుంది, కొంచెం నర్వస్నెస్ అనేది కూడా ఉంటుంది. బట్ నాకు ఉంది, బట్ పబ్లిక్గా ఇట్లా మాట్లాడుతున్నది చాలా ఫస్ట్ టైం అనమాట. నర్వస్నెస్ అనేది ఉంటుంది, కాకపోతే అలవాటు చేసుకొని మనమే కొంచెం ముందుకు సాగిపోతూ ఉండాలి. కొచ్చికి వచ్చేసరికి ఇంకా నా ఫస్ట్ డే వచ్చేసి చాలా బాగుందన్నమాట. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కరు కూడా డిసోబే చేయకుండా అందరూ పాటిస్తున్నారు. ఇంకా ఏమేమైతే లైక్ స్ట్రీట్స్ కానీ వెల్ మెయింటైన్డ్, చాలా అంటే చాలా క్లీన్గా ఉన్నాయి. అసలు ఎక్కడ కూడా నాకైతే చెత్త కనపడలేదు. వెల్ మెయింటైన్ అనమాట. గవర్నమెంట్ అయితే చాలా బాగా దీన్ని మెయింటైన్ చేస్తుంది. సో నేను ఈరోజు మార్నింగ్ బెంగళూరు నుంచి ఇట్లా బయలుదేరాను. మార్నింగ్ 6:10కి ట్రైన్ కదిలింది. ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 5 అయిపోయింది. సో రైల్వే స్టేషన్ నుంచి వెతుక్కుంటూ మొత్తం తిరుగుతున్నాను. ఇక్కడ ఒక పార్క్ లాగా ఉంది. సో మెరీన్ డ్రైవ్ అన్నారు, అక్కడ వచ్చి కూర్చున్నాను. ఒక 20 మినిట్స్ దాకా అయితే కూర్చున్న తర్వాత ఇంకా వెళ్ళి తినాలి. ఎక్కడ తినాలో తెలియదు, బట్ ఎక్కడ తింటానో తెలీదు. తినాలి, ఏదో ఒకటి తినేసి. నా గెస్ కరెక్ట్ అయితే ఈ రోజుకి నేను టెంట్ వేసుకునే పడుకోవాలి, బట్ ఎక్కడ వేసుకుంటానో ఏం వేసుకుంటానో తెలియదు. టెంట్ అయితే ఒక చోట ఎవరన్నా అడిగి రిక్వెస్ట్ చేసుకుని అయితే టెంట్ వేసుకుని ఈరోజు నైట్కి ఎలాగోలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మార్నింగ్ లేవగానే ఇదే దారిలో రైట్ సైడ్ ఈ దారిలో ఇటు పోతున్నాయి కదా, సో ఈ దారిలో వెళ్ళి ఫెర్రీస్ ఉన్నాయి. సో ఫెర్రీస్ ఎక్కి గవర్నమెంట్ ఫెర్రీస్ ఉన్నాయి, ప్రైవేట్ ఫెర్రీస్ ఉన్నాయి. ఆ ఫెర్రీస్ ఎక్కి మనం ఫోర్ట్ కొచ్చి అయితే వెళ్ళాలి. ఫోర్ట్ కొచ్చి వెళ్దాము. అక్కడి నుంచి ఈ ఫోర్ట్ కొచ్చి అనేది కొంచెం చాలా యూనిక్గా ఉంటుంది అనమాట. మామూలుగా రెగ్యులర్గా కాదు, ఒక యూరోపియన్ స్టైల్లో అనేది ఉంటుంది. స్ట్రీట్స్ కానీ ఏరియా కానీ కొన్ని చోట్ల. సో మనం వెళ్ళి రేపు ఎక్స్ప్లోర్ చేసుకొని ఇంకా కొచ్చిలో ఏమేమి ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఏమేమి ఎక్స్ప్లోర్ చేయగలం మొత్తం చూసుకొని. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, ఈరోజు ఎక్కడ కూడా తినేసి నైట్కి స్టే చూసుకొని పడుకోవాలి. సో మీరేం చేస్తారంటే, నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి, ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నాకు ఇంకేమవుతుందంటే ఇంకా ఎక్కువ బూస్ట్ అనేది దొరుకుతుంది, కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే దొరుకుతుంది, ఇంకా మంచి మంచి వీడియోలు. ప్రజెంట్ అయితే నేను అంత దూరం నుంచి కొచ్చి అదే పనిగా చేస్తున్నాను. రేపు పొద్దున ఇంకా దూరం వెళ్ళి చేయగలను, మీరు ఇలాగే సపోర్ట్ కానీ చేశారంటే. ఈ వీడియోకి ఇంతే గైస్. రేపు మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ వద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఆల్. టేక్ కేర్, బాయ్.